ప్రమీల, వాళ్ళకి క్షమాపణ చెప్పు. వద్దు. ప్రమీల గారు నాకన్నా పెద్దవారు. పొరపాట్లు జరుగుతాయి. నాకు ఎవరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. తాతయ్య, త్రిపుర పెళ్లి జరగాలంటే గోదా కళ్యాణం జరగాలి. దయచేసి పెద్ద మనసుతో ప్రమీల గారిని క్షమించండి. మీరు డబ్బులు పెద్దింటి వాళ్ళు, కాని వల్లి గుణంలో గొప్పింటిది. మా పక్కింటి అమ్మాయి బంగారం అండి. మామయ్య, ప్లీజ్ మామయ్య, నా కోసం. సరే, కళ్యాణం జరిపిద్దాం. ఒరే నంబి, ఆ కొబ్బరి బొండ మీద తాళిబొట్టుదా ఉంది. ఆ తాళిబొట్టును తీసుకెళ్లి 11 మంది కన్నె పిల్లలతో తాకించి తీసుకురా. గోదాదేవి కళ్యాణం బాగా జరిగిందని పెదబాబు చెప్తే సంతోషమేసింది. అదే కళ్యాణంలో మంగళసూత్రం పోయి గొడవ జరిగిందని ప్రమీల చెప్తే బాధేసింది. ఊరు కాని ఊరెళ్ళిన వాళ్ళు మర్యాద మూటగట్టుకుని రావాలి గాని పరువు ఊడగొట్టుకొనొచ్చారు. సత్యవల్లి వల్లే ఆ చల్లో అరుచుకు చచ్చామత్తా. తాళిబొట్టు ఎవరికిచ్చావే అంటే చివరిదాకా దేవుడికిచ్చానని సతాయించింది. అయ్యో, నిజంగా దేవుడి దగ్గరే పెట్టానండి. కానీ అది మీ మనవడి దగ్గరకొచ్చింది. అంతా మురుగన్ మాయ. నువ్వే మాయం చేశావని త్రిపుర నీతో గొడవ పెట్టుకుందటగా. అయ్యో, ఎన్నిసార్లు అడగాలి నన్నమ్మా? తాళిబొట్టేది అంటే ముట్టైన దాన్ని. నాకైతే ఏమీ తెలియదంటుంది. అదేదో నీ పెళ్లిలోనే మంగళసూత్రాలు కనపడకుండా పోయినట్టు ఫీల్ అయ్యాం, అవునా? ఫ్రెండ్స్ ఇద్దరు కొట్టుకోవటం ఒకటే తక్కువత్తయ్యా. తెలిసింది. కప్పులేసుకుని వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది. త్రిపుర తప్పేం లేదత్తా. వల్లియే అలా చేయకుండా ఉండాల్సింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
పెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.